భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ వైసీపీ ఏమన్నా స్టార్ట్ చేసిందా? వాస్తవానికి జేపీ నడ్డా గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు, జగన్ మీద చేసిన విమర్శలు ఇవి బాగా హైలైట్ అయినాయి. కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అంటే ఆమె రాజీనామా చేసిన ఇంకా రాజీనామా ఆమోదింపబడలేదు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్న పోతులు సునీత భారతీయ జనతా పార్టీలో చేరడం, అది కూడా వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా చేరడం అనేది ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తిగానే చూడాలి. అనంతపురం జిల్లాతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇంతకుముందు మొన్నటి వరకు ఆమె టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారు, కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేనలోకి వెళ్తారు, ఇలా ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా చూస్తే నడ్డా గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడం, కమలం పార్టీలో చేరిపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇది మాధవ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారా, బీజేపీ ఆపరేషన్లో భాగమా, వైసీపీ నుంచి ఇక చేరికలు ఉండబోతున్నాయి అనే సంకేతమా? అంటే క్లోజ్ అయిన గేట్లు భారతీయ జనతా పార్టీ తనకు దాన్ని తీసుకుందా? ఎలా చూడాలి ఈ పరిణామాలు? వైసీపీకి ఒక రకంగా అలర్ట్ అవ్వాల్సిన సందర్భం, షాక్ ఇచ్చిన అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి చాలా రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఒక ఆయన అయితే ఏకంగా కోర్టు వరకు వెళ్ళారు ఆమోదించుకోవడానికి. ఫైనల్గా అయితే అది ఇంకా ఏం కాలేదు, రాజీనామాలు ఆమోదింపబడలేదు. ఈ లోపల పార్టీలు మారే ప్రయత్నంలో ఒక్కొక్కరు తీసుకుంటున్న నిర్ణయాల్ని, ప్రధానంగా సునీతగా ఇప్పుడు పొత్తులు సునీత బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా చెప్పాలంటే తెలుగుదేశంలో చేరిపోయింది ఆల్రెడీ. అంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదృష్టవశాత్తు మళ్ళీ ఎమ్మెల్సీకి ఆగలిగింది ఆవిడ. అంతకుముందు తెలుగుదేశంలో ఎమ్మెల్సీనే కదా, తర్వాత వైసీపీ మళ్ళీ కంటిన్యూ చేసుకొచ్చింది. అదృష్టం లభించింది ఆవిడకి. అయితే తర్వాత ఆమె ఏంటంటే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళతో ఉండాలనుకుంటుంది. అందులో భాగంగా మనం వెంటనే మళ్ళీ రిజైన్ చేసేసింది. తెలుగుదేశం రాగానే రిజైన్ చేసేసి ఆ సీట్ టీడీపీకి ఇవ్వడానికి సిద్ధపడి, టీడీపీ వాళ్ళు మళ్ళీ ఆమెనే పెడతారా లేదా వేరే వాళ్ళని పెడతారని చర్చ కూడా జరిగింది. అప్పట్లో జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే కొంతమంది ఎంపీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, రాజీనామా చేస్తే వీళ్ళకి ఇంకా ఎన్ని సంవత్సరాలు అవకాశం ఉందో లెక్కేసి ఆ సంవత్సరాలకి నెలకి ఇంత అని చెప్పేసి డబ్బులు ఇచ్చేటట్టు, ఆ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు టికెట్ ఇచ్చి వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేటట్టు. అంటే ఇక్కడ ఆ టికెట్ ఆ ఎంపీనో ఎమ్మెల్సీనో అవ్వాలనుకున్న వాళ్ళకి రెండు ప్రయత్నం చేయాలి. ఒకటి, ముందు తెలుగుదేశం అధిష్టానంతో ఒప్పించుకోవాలి. నెంబర్ 1, వాళ్ళకే మీరు ఇవ్వక్కర్లేదు, వాళ్ళు రాజీనామా చేస్తారు, ఆ సీట్ నేను తీసుకుంటాను, మీరు నాకు ఇవ్వాలనేసి. దానికి అది మరి రాజకీయంగా డెసిషన్ తీసుకుంటారా, డబ్బుల పరంగా డెసిషన్ తీసుకుంటారా, వాళ్ళ ఇష్టం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు మరి ఊరికినే త్యాగాలు చేసేస్తారా అవకాశం పెట్టుకుని, నెల నెల జీతం వస్తా, కంఫర్టబుల్గా ఒక సీట్ ఉండగా. అంటే వీళ్ళు ఏంటంటే అధికార పక్షంతో ఉంటే ఏదైనా పనులు జరుగుతాయి. ఎందుకు వీళ్ళేమి కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు కాదు. కష్టపడి సక్సెస్ అయ్యే వాళ్ళు అయితే కనుక ఎమ్మెల్సీలు ఇట్లాంటి వద్దని అనుకుంటారు. అట్లా కానప్పుడు అయాచితంగా వచ్చిన వారం దీన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉండగా ఒకటి రాజకీయ పరంగా కేసులు గీసులు ఫేస్ చేయాలి, వీళ్ళు అనుచరులు కాపాడుకోవాలి, ప్లస్ డబ్బులు ఖర్చు అవసరం, ఇదే డబ్బులు రావు, సంపాదన ఏం రాదు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, అధికార పక్షం వాళ్ళతో మాట్లాడుకుంటే ఒకటే ఏ నామినేటెడ్ పోస్టులు వస్తాయి, తద్వారా నెలకింత అనే డబ్బులు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి రిజైన్ చేసేస్తే ఓ పెన్షన్ వస్తుంది, 25,000 30,000 వస్తుంది, అది నెల నెల అది వస్తుంది. ప్లస్ ఈ రెండింటితో అయితే కుదరదు కదా, ఓ బల్క్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, నాకు అంటే నేను విన్న సమాచారం, ధృవీకరించబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 నెలల్లో ఎంత ఉందట ఆయన రాజ్యసభ సభ్యత్వం. నెలకి 10 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చారట. ఆ లెక్కన ఆ 25 నెలలకి 2.5 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇచ్చినట్టు అనమాట. అలాగా ఇది అది 10 లక్షలు 1 కోటి రూపాయలని కూడా వినబడింది. నెలకు 1 కోటి రూపాయలు అంటే 25 కోట్లు ఇచ్చినట్టు. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి 2 లక్షలు ఎంత ఉంటుంది అనుకుంటా కదా సార్ జీతం? జీతం జీతం 1 లక్ష రూపాయలు ఎలివెన్స్ అవును, అంటే 2,70,90,000 రూపాయల దాకా వస్తుంది టోటల్, 2,40,000 రూపాయలు. కాబట్టి మేబీ 1 కోటి రూపాయలైనా అయి ఉండొచ్చు. 1 కోటి రూపాయలు లెక్కేసుకుంటే కనుక 28 నెలలు 29 కోట్లు ఓ బల్క్ అమౌంట్ వచ్చేసినట్టే కదా. అక్కడ ఎమ్మెల్సీలకి 10 లక్షలు అన్నారు అనమాట. ఎమ్మెల్సీకి ఒక నెలకి 10 లక్షల రూపాయలు అన్నది అప్పుడు బేరం వచ్చినాయి అని చెప్పారు. చర్చ జరిగింది పొలిటికల్ కమ్యూనిటీలో. అయితే ఏమైంది, రాజ్యసభ అయితే వెంటనే రాజీనామాలు ఆమోదం, కొత్త సభ్యులు కూడా అయిపోయారు, 4 కొత్త వాళ్ళు కూడా వచ్చేసారు. కానీ ఎమ్మెల్సీలు దాంట్లోకి వచ్చేటికి ఇంకా మండలి చైర్మన్ వైసీపీ తరపున ఉన్నాడు. ఆయన వైసీపీ ఆయనే,
అధికార పక్షం ఇప్పుడు తెలుగుదేశం అయినా సరే ఓ రకంగా మండలంలో ఇంకా ఆధిపత్యం వైసీపీది ఉంది. ఇంకొక ఏడాది ఉంటుంది అనుకోండి, ఇంకొక 6 నెలలు 8 నెలల్లో ఒక 15 ఒక 25% వీళ్ళకి వచ్చేస్తుంది. 2026 ఒకటి, తర్వాత 28కి ఇంకో 15 మొత్తం మారిపోతుంది. అప్పటికి ఈ లోపుగా ఆయన టర్మ్ అంటే ఇక్కడ మెయిన్ లెక్క ఏంటంటే మండలి చైర్మన్ లెక్క. డిప్యూటీ చైర్పర్సన్ ఆల్రెడీ మారిపోయి వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోయింది కదా, టీడీపీకి అనుగుణంగా. ఇక ఈయన ఒక్కడే ఉంది. ఈయన గనక ఈయన టర్మ్ అయిపోయిందంటే అప్పుడు ఈ రాజీనామాలను ఆమోదిస్తారు. ఇప్పుడు రాజీనామాలను ఆమోదించకుండా అడ్డుపడ్డాడు ఆయన. వాళ్ళందరూ వాస్తవంగా తెలుగుదేశంతో తిరుగుతున్నారు, పేరుకి మాత్రం అధికారిక లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు. ఈ రాజీనామాలు చేసిన 10 మంది దాకానే ఉన్నారు దగ్గర. వీళ్ళు ఆల్రెడీ అవతల ఉన్నటువంటి ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళతో ఒప్పందం కూర్చుకుని రెడీలో ఉన్నారు ఫైనాన్షియల్ లేదా రాజకీయ పర్మిషన్, నెక్స్ట్ స్టెప్ అప్రూవల్స్ బేసిస్. కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అంటే సునీతకి అటు తెలుగుదేశం తీసుకోవాలి, ఆమెకి తెలుగుదేశానికి అవసరం లేదు. ఇప్పుడు చీరాల కదా, ఇంతకుముందు గెలవరనుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి మన కొట్టుకొచ్చేసారు కదా అక్కడ. కాబట్టి ఇది ప్రాబ్లం లేదు, వీళ్ళతో అవసరం లేదు. అందుకని ఈమెకి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చే ఉద్దేశం లేదు. ఈమెకి అటు తెలుగుదేశానికి అవసరం లేనప్పుడు వైసీపీకి వెనక్కి వెళ్ళే ఛాయిస్ లేదు. రంగా చెప్పాలంటే తనకి రాజకీయ భవిష్యత్తుకి ప్రాబ్లం అయిపోతుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మందుకు అలవాటు పడ్డ లాంటి వాళ్ళు. మందు తాగద్దు అని అనుకుంటారు పొద్దున్నే, సాయంత్రం అయ్యేటప్పుడు పీకేస్తుంది అనమాట. ప్యాకాట్ లాంటిది రాజకీయం అనేది. ఓసారి అలవాటు పడే రేపటి నుంచి నాశనం అయిపోతున్నారు, మనం చచ్చిన ఆడకూడదు అనుకుంటారు. ఎదురుగుండా ప్యాక్ కనబడగానే వెళ్ళి కూర్చుంటారు అక్కడ. ఈ 2 అలవాట్లు వ్యసనం అనమాట. రాజకీయం అంతకంటే పెద్ద వ్యసనం. ఏంది మోషన్ రాజు గారిది 2029 వరకు ఉన్నట్టుంది కదా సార్ టైము. అప్పటి వరకు ఆమోదించకపోతే వీళ్ళు ఇంకా అంటే వీళ్ళ భవితవ్యం ఏంటి రేపొద్దున ఒకవేళ చివరి దాకా ఉంటారు, తర్వాత అయిపోయాక మొన్న ఆయన ఎవరు జయమంగళ వెంకటరావు గారు అనుకుంటా కదా, కోర్టుకి వరకు వెళ్ళారు. కానీ కోర్టు మరి ఆదేశాలు ఇచ్చిందో లేదో ఏదో సూచించింది ఏదో అన్నారు. కాకపోతే ఆ తర్వాత కూడా ఏమీ లేదు రాజీనామా. ఇంకా కోర్టుకి వెళ్ళిపోయి ఇచ్చిన తర్వాత ఇంకా రేపొద్దున ఇంకా ఆమోదిస్తారని గ్యారంటీ కూడా లేదు కదా ఆయన పదవి దిగే వరకు. అదే కోర్టుకి ఇప్పుడు తెలంగాణలో వెళ్ళినట్టు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినట్టు చేయమనాలి. కాకపోతే అదేంటి 1 తాడో 2 తాడో ఆ లెక్కలు, అదేది అక్కడ అనర్హత వేటు వెయ్యమని అడగటం, ఇక్కడ రాజీనామా ఆమోదించమని అడగటం, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. రాజీనామా ఆమోదించమనేటటువంటి కాన్సెప్ట్ లో కోర్టులు ఆదేశించలేదు. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసావు కాబట్టి తిరిగి తీసుకోయా అని చెప్పేటటువంటిది ఉంటుంది. కానీ రాజీనామా ఆయన చేస్తానంటే నీకేంటి బాధ అని అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకని అతను చెప్తాడు ఇప్పుడు రాజీనామా చేస్తే దానికి ప్రజలకి ఎంత భారం అది ఇది అనేసి. ఇక కోర్టులు ఇట్లాంటి వాటిలో కూడా జోక్యం చేసుకుంటాయా అనేది చూడాలి. అది మేబీ అదే కదా. అవును, ఇంతవరకు ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోలేదు. గతంలో కూడా రాజీనామాలు చేసి ఇప్పుడు ఆ లెక్కనైతే నాదెళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నటువంటి సందర్భంలో 3 సంవత్సరాలు 2009వ సంవత్సరంలో రిజైన్ చేసిన వాళ్ళని 2014లో ఓకే చేశారు. 2014లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కొంతమంది ఏమో ఓకే చేశారు, మిగతా వాళ్ళే రిజెక్ట్ చేశారు. లాస్ట్ సెషన్ లాస్ట్ రోజున ఎవరెవరు రిజెక్టెడ్ ఎవరెవరు అప్రూవల్ అనేది చేశాడు. ఇదే నాదెళ్ల మనోహర్ అప్పుడు స్పీకర్. 2009లో రాజీనామాలు చేశారు సమైక్యాంధ్ర కోసం. 2009 తర్వాతన తెలంగాణ వాళ్ళు కూడా రాజీనామా చేశారు. దాదాపుగా 100కి పైగా రాజీనామాలు. ఏ కోర్టు ఆదేశించలేదుగా ఏంటి తేల్చమని. 14 నుంచి వరకు స్పీకర్ దిగేటప్పుడు చేశాడు. కాబట్టి ఎక్కడైనా అదే ఛాయిస్ ఉంటుంది. అంటే మరో ఆప్షన్ వీళ్ళ చేతిలో అంటే భవిష్యత్తులో 26లో కానీ 27లో కానీ వీళ్ళ బలం పెరిగిన తర్వాత అవిశ్వాసం పెట్టి అదే చైర్మన్ మీద పెట్టే ఆలోచన ఏమైనా చేస్తే అప్పుడు ఏమైనా మారుతుంది ఆటోమేటిక్గా. అయితే అప్పటికి వీళ్ళ తరం కూడా అయిపోతుంది అనుకుంటా చాలా మంది అవును. వీళ్ళలో ఇప్పుడు ఇవాళ 27కి ఆ రోజున ఉత్సాహంగా కొంతమంది రాజీనామాలు చేయడానికి కారణం టీడీపీతో మాట్లాడుకుని రెడీ అయ్యారు. ఇవాల్టి పరిస్థితి అట్లా లేదు కదా. ఇప్పుడు క్రమంగా కుదుటపడ్డారు. కాబట్టి ఇప్పుడు రాజీనామా చేయడానికి కొత్తగా ఎవరు చేయట్లేదు. ఆ రోజునున్న ఆ ఊపులో చేసిన వాళ్ళు తప్పించి ఆ తర్వాత ఇప్పుడు చేయట్లేదుగా. ఇప్పుడు లేదు. ఇది కూడా లేకపోతే ఇప్పుడు ఆ మధ్య లోక్సభ సభ్యులు రాజీనామా చేసేపోతున్నారు, శాసనసభ్యులు రాజీనామా చేసేపోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. అవును. ఎందుకు ఇవాళ అది లేకపోతే అసలు తమకు సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసేసి అప్రూవల్ అయిన తర్వాత అక్కడేమో గౌరవం లేదు,
ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏం గౌరవం ఉందని, ఎవరు గౌరవించబడుతున్నారు? ప్లస్ అలాగని చెప్పేసి ఇక ఆ ఎమ్మెల్యే పొజిషన్ చేసినోడు ఏ నామినేటెడ్ పదవో, ఎమ్మెల్సీ పొజిషన్లో చేసినటువంటి ఏ నామినేటెడ్ డైరెక్టర్ పదవో అంటే ఎట్టుంటది? ఇప్పుడు వాస్తవంగా టీడీపీలోనే దేవినేని ఉమా లాంటి మంత్రిగా చేసినోడికే దిక్కులేదు అక్కడ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా చేసినోడికే లేదు అక్కడ పదవులు. కొత్త వాళ్ళకి పదవులు ఏమి ఇస్తారు? ఏదో బోర్డు డైరెక్టర్ లేకపోతే దేవస్థానం పాలక మండలిలో కూడా చైర్మన్ కాకుండా ఏ మెంబర్గానో ఇచ్చారనుకోండి, వీళ్ళకి చిన్న చూపుగా అనిపిస్తుంది. దానికంటే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉంటుంది కదా గౌరవం. కాబట్టి అదేదో ఇదే చూసుకుందాం అనే రూట్లో పోయింది. అప్పుడున్న టెంపర్ పోయింది. ఇప్పుడు ఇంకోటి వీళ్ళు కూడా తీసుకోకూడదు అనుకున్నారు. వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వమంటున్నారు. వచ్చిన వాళ్ళకి పదవులు ఏమన్నప్పుడు వచ్చి ఇక్కడ ఏం తీసుకోవాలి వాళ్ళు? సరే కేసులు పెడతారు. కేసులు పెడితే ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో ఉంటే అక్కడ కొన్ని వసతులు వస్తాయి, హక్కులు ఉంటాయి. అవి లేకపోతే మామూలు ఖైదీలాగా ఉండాలి, మామూలు రిమాండ్ ఖైదీలాగా. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉంటాయి అన్నది అర్థమయ్యాక ఇప్పుడు ఎవడు రాజీనామా చేయట్లేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా. ఇంకోటి కేంద్రం కూడా అక్కడ బీజేపీ కూడా ఇబ్బంది పెట్టట్లేదు వీళ్ళని. ఇప్పుడు అప్పుడు 9 రాజీనామా చేసిన దాంట్లో బీజేపీ ఇంపాక్ట్ ఉందంటారు. ఆ తర్వాత 7 దాంట్లో అదేమి ఇన్వాల్వ్ కావట్లేదు కదా బేసిక్. కాబట్టి సీన్ మారింది అనమాట అక్కడ. అంటే ఒకటి సార్, ఎమ్మెల్సీల విషయంలో ఓకే, ఈమె జాయిన్ అయిపోయారు, అయిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా టీడీపీతో టచ్లో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం అయితే ఉంది, కానీ వెళ్ళి కండువాలు కప్పుకున్న దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా అన్న కనిపిస్తోంది. నేను చెప్పాను కదా, చంద్రబాబు గారు అంటే కనుక భారతీయ జనతా పార్టీ భారీగా బలపడుతుంది. అంటలేదు, అంటలేదు. ఆయన ఏమీ చెప్పట్లా, మాట్లాడదాం అంటున్నారు. ఈ చేరికతో వాళ్ళ జాయినింగ్లు ఏమి ఆపారని అనుకోవడానికి లేదు కదా సార్. ఈ చేరిక అక్కడ వాళ్ళు ఓకే అన్నాకనే చేశారు అనుకోవాలి కదా. ఓకే, వాళ్ళు ఓకే అన్నాకనే చేశారు, లేకపోతే కనుక ఎట్లా అవుతుంది సాధ్యం? ఆ ఆస్పెక్ట్లో అవి ఉంటుంది. ఇప్పుడు లైక్ మీ ఏరియాలో ఆయన పేరు ఏంది, అది తెలుగుదేశం నుంచి సచ్చినా నేను మారనని చెప్పి ఇప్పుడు వెళ్ళాడు, ఆ టైప్ ఈవిడు కూడా, సునీత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఆయన అంటే అప్పుడు టికెట్ కోసం వెళ్ళారు. అదే ఇప్పుడు ఈవిడ కూడా అంతే కదా, ఏదో ఉంటుంది అక్కడ. ఇక అవకాశం లేనప్పుడు ఇప్పుడు శాసన ఇది బీజేపీ ఎమ్మెల్సీ అనమాట ఇప్పుడు ఆవిడ. అది అంతే. ఇందులో బీజేపీ చేస్తున్న ఆపరేషన్ అని మనం ఎంతవరకు చూడొచ్చు? లేదు, నేను చెప్పాను కదా, బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక 3 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద దెబ్బతింటది. అది చెయ్యట్లేదు. అది చెయ్యాలంటే బాబు గారు అనాలా, బాబు గారు అనాలంటే చంద్రబాబు గారు అనాలా. వీళ్ళిద్దరూ భవిష్యత్తును గురించి భయపడుతున్నారు. బీజేపీ బలపడిందంటే రేపు మనల్ని దెబ్బతింటాం అనేటువంటి. నియోజకవర్గానికి ఒక బలమైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, జనం గుర్తించే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, దెబ్బే కదా వీళ్ళకి. అష్టే అలా ఉండకపోవడం వల్ల ఇప్పుడు దాకా ఏముంటది, జనసేన అయినా బీజేపీ అయినా తీసుకురండి, మీరు మంచి అభ్యర్థిని తీసుకురండి, ఇదిగో మేము సో అచ్చెన్నంది ఇచ్చాం, ఆయన ప్లేస్లో మీరు తేండి. ఎవడో దారిని పోయే దానే కాదు, లేదు మీ పార్టీలో ఉన్నటువంటి పాత కార్యకర్త కాదు, అతన్ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న, ఆర్థిక స్తోమత ఉన్నాడు, ఫెమిలియారిటీ ఉన్నాడు పట్టరండి అంటే వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా అది లేరు. అదే తెలుగుదేశం బార్గెనింగ్ కెపాసిటీ ఇప్పుడు వీళ్ళ దగ్గర కనబడుతుంది. ఇప్పుడు అనపర్తికి సంబంధించిన ఆయన కనబడ్డప్పుడు తెలుగుదేశం దగ్గర క్యాండిడేట్ లేడు ఇప్పుడు, అంతే కదా. అక్కడ రేపు తెలుగుదేశం అక్కడ టికెట్ ఇస్తానంటే ఆయన అటు వెళ్ళిపోడా? అది అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. వాళ్ళ నేపథ్యం మొత్తం టీడీపీ కదా, మోలారెడ్డి గారి దగ్గర నుంచి. కాబట్టి అప్పుడు రేపు పొద్దున బీజేపీనే కదా మిగతా చోట్ల కూడా వచ్చేటటువంటి సిచ్యుయేషన్. అంటే బీజేపీ బలహీన పడిపోతుంది కదా అక్కడ. అదే కనుక బీజేపీకి అలౌ చేశారనుకోండి వీళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళాక తర్వాత ఏంటి పరిస్థితి? కాబట్టి బీజేపీ బలపడకూడదని బలంగా కోరుకుంటుంది తెలుగుదేశం. బీజేపీకి అది తెలుసు వాళ్ళు అడ్డుపడుతున్నారని, కానీ పొత్తు ధర్మంలో తప్పదు. ఇప్పుడు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ ఒప్పందాల ప్రకారం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీ కృష్ణయ్య రాజీనామా చేసి దేంట్లోకి వెళ్ళాడు, బీజేపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు బీజేపీ ఎంపీ, కానీ బీజేపీలో ఎప్పుడైనా పనిచేస్తాడు ఆయన? తెలుగుదేశంలో పనిచేశాడు. మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో కనబడేవాడు. వైసీపీ అప్పుడు కూడా 5 ఏళ్లలో ఆయన పదవి తీసుకున్న తర్వాత తిరిగి ఇందులో ఈడ్చిపెడితే అంతే ఏళ్ల మీద లెక్కట్టచ్చు. ఆంధ్రాలో కనబడిందే తక్కువ కదా. ఆయన రాజ్యసభ సీటు ఆయన గిఫ్ట్ గా ఇవ్వటం వీళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు అంతే. దానివల్ల ఏమైనా బీసీలతో వచ్చేద్ది అనుకున్నాడు, వరగలేదు జగన్ కి, తెలియదు. ఏంటంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈయన డిక్లరేషన్ దానికి పిలవటం, అప్పుడు బీజేపీ గెలిచేటప్పటికి వైసీపీ బీసీ ఏరియాలో కూడా గెలిచేటప్పటికి కృష్ణయ్య వాళ్ళే అది అనుకున్నాడు పాపం జగన్.
మరి మొన్న బీసీలకు అన్ని పదవులు ఇచ్చినా కూడా దెబ్బతిన్నాడు. అలా కృష్ణయ్య నాలుగు రాజ్యసభ సభ్యులు బీసీలకు ఇచ్చింది చరిత్రలో తొలిసారి, అయినా కూడా ఓడిపోయాడు కదా. కాబట్టి ఇంకా రాజకీయం పక్కెళ్ళిపోయింది. అందుకని కృష్ణయ్య కూడా బీజేపీలోకి వెళ్ళి అదేదో తెలంగాణలో పొరపాటున ఏమైనా గబక్కన ముఖ్యమంత్రి పదవి వస్తేమో అన్నటువంటి ఆశలో ఉన్నాడు ఆయన. అట్లా కానీ ఒకటి ఇక్కడ పోతుల సునీత గారు చేరడం కానీ, మొన్న నడ్డా గారు జగన్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ, భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా డెవలప్ అవడానికి ఎప్పటి నుంచి గ్యాలం వేస్తుంది నాయకులు కానీ ఎందుకు అనుకోకూడదు? అది ఎప్పటి నుంచో వేసింది. కాకపోతే ఇప్పుడు అది పరిగెడుతున్నప్పుడు మోకాలు తీసుకొచ్చి అడ్డం పెట్టింది కాంగ్రెస్, ఇదే బీజేపీ. నేను చెప్పినట్టు టీడీపీ అడ్డు పెట్టింది. ఇప్పుడు టీడీపీ ఆ కాలు అడ్డం తెస్తే తప్పించి అది పరిగెత్తలేదు. ఇప్పటికి కూడా ఏంటంటే అదేదో మనకి కనుక ఆ సినిమాలో చూపెడతాడు, మంచి సూపర్ స్పీడ్లో పరిగెత్తే మనిషిని ఇట్టగా చొక్కా పట్టుకుని పైకి ఎత్తి నిలబెడతారు. అదేమో పైనకి వెళ్ళి కూడా ఎట్ట కొట్టుకుంటూ ఉంటారు. కింద నేల మీద పెడితే పరిగెత్తగలుగుతారు. నేల మీద పరిగెత్తనేయకుండా అట్ట పైన నుంచోబెట్టింది. దీనికి ఆవేశం ఉంది బీజేపీకి. ఆవేశానికి తగ్గ ప్లాట్ఫామ్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నది అక్కడ టీడీపీ. అంటే మాధవ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా సమీకరణాలు ఏమైనా మారుతున్నాయా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో? చెప్పేది అదే, ఆయన సమీకరణం మారాలంటే ఆయనే పాపం పరిగెడదామని, మంచి కుర్రోడు కాబట్టి స్పీడ్ గా పరిగెడతాడు. ఆయన అయితే పరిగెడుతున్నారులేండి, ఆయన పరిగెడుతున్నాడు. ఆయన పరిగెత్తేటటువంటి సందర్భంలో మోకాలు అడ్డం పెట్టారు జారనీయకుండా. అది అతనికి గనక క్లియరెన్స్ ఇచ్చి వైసీపీ వాళ్ళు ఎవడొస్తాడు తీసుకోయా నువ్వు అన్నారనుకోండి, ఫుల్ మా వాళ్ళు ఎవరిని వచ్చినా తీసుకో అన్నారనుకోండి, కరెక్ట్ గా ఒక్క ఏడాది తిరిగేటప్పటికి ప్రతి నియోజకవర్గానికి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటారు బీజేపీ. ఏడాది తిరిగేటప్పటికి ఆ సత్తా అతనికి ఉంది. కానీ అతను పరిగెత్తమని మోకాలు అడ్డం పెట్టారు అనమాట. సరే, ఈ చేరికల్ని జగన్ కి గుడ్ బై చెప్పి మోడీకి జై కొడుతున్నారు అని అనుకోవచ్చా, లేదంటే మీరు అన్నట్టు బాబు గారు వల్లే ఈ చేరికలు జరుగుతున్నాయా? నేను చెప్పాను కదా, ఇవాళ కనుక ఎవరన్నా కొత్తగా ఆ మాట అని ఉంటే సునీత వైసీపీలోనే ఉండి ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, ఆ పాయింట్ వస్తుంది. ఓకే, ఆవిడ రాజీనామా వెంటనే చేసేసింది కదా. అవును, అప్పుడే చేసిన ఆవిడ ఇప్పుడు వెళ్తే జగన్ కి బై చెప్పి అక్కడికి వెళ్తారనేట్టు అనుకుంటాం. ఇవాళ ఉన్న ఎమ్మెల్యేల్లో వెళ్ళినా, ఇవాళ ఉన్న రాజ్యసభ సభ్యులు వెళ్ళినా, ఇవాళ కొత్తగా ఎవరన్నా వైసీపీని వదిలేసి బీజేపీలో చేరినా మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక మీదట ఏమైనా చేరికలు ఉంటేనేమో అది జరగాలంటే బాబు గారు ఓకే. మాజీ మంత్రులు వైసీపీ భవితవ్యం బాబు చేతిలో ఉంది, భారతీయ జనతా పార్టీ భవితవ్యం బాబు చేతిలో ఉంది. ప్రతిపక్ష భవితవ్యాన్ని శాసించగలిగిన స్థాయిలో చంద్రబాబు గారు ఉన్నారు. అది మిత్రపక్షం కానీ ప్రతిపక్షం కానీ. వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన సందర్భాన్ని వచ్చిందా, ఏం రాలేదు? నేను చెప్పేది అదే, వాళ్ళు ఇవాళ ఎవరన్నా మారుతుంటే అప్పుడు అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇంకంత అకౌంట్లోకి రాదు. రైట్ చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్దగా ఊహించని సంఘటన, ఏదంటే ఊహించని రాజకీయం అనుకోవాలా. పోతుల సునీత గారు అయితే బీజేపీలో చేరారు. అంటే బీజేపీలో ఎక్కడి నుంచి ఏమన్నా చేరికలు పెరిగితే, ప్రారంభం అయితే, కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా వైసీపీకి థ్రెట్ అవుతుందా, అదే నేపథ్యంలో బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది అని ఎంతవరకు అనుకోగలం అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తు రాజకీయాలు.